ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు సకాలంలో ఎరువులు అందని పరిస్థితి నెలకొందని వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన గ్రీవెన్స్ లో వారు పాల్గొని రెవెన్యూ అధికారిని హేమలత దృష్టికి ఎరువుల కొరత సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎరువులు కొరత తీవ్రంగా వేధిస్తుందని, రైతులకు అవసరమైన యూరియా, డిఏపి ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎరువులన్నీ బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయాయని, దాని ఫలితంగా రైతన్నలు దళారులను ఆశ్రయించి అధిక రేటుకు కొనాల్సి వస్తుందని, అది కూడా సకాలంలో అందక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వజనిక నీటి ప్రయోజన